ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కొవ్వలి వాస్తవ్యులు, కీర్తిశేషులు గారపాటి అత్యుత్త మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్యం తల్లిగారు, కుమారులు కనక పూర్ణచంద్రరాజు దామోదర చౌదరి మరియు వీరి కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. లక్ష్మీ సామ్రాజ్యం గారు యేసయ్య పరిష్కారం ప్రారంభం నుండి కూడా మాకు సహకారులు. వీరి కుమారులు పూర్ణచంద్రరాజు గారు, దామోదర చౌదరి గారిని, వారి కుటుంబాలను ప్రభువు దీవించాలని ప్రార్థిద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ఉపదేశం కొరకు ప్రార్థిస్తాను. సహకారి నిమిత్తం ప్రార్థిద్దాము. మరియు కార్యక్రమాలు రేపు అక్టోబర్ ప్రారంభం కావున కార్యక్రమాల యొక్క వివరణ ఒక్కసారి చెప్పి నేను ముందుకు సాగుతాను. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీ దాసులు కనక పూర్ణచంద్రరాజు గారు, దామోదర చౌదరి గారు, లక్ష్మీ సామ్రాజ్యం తల్లి గారు, నాయన మీ దాసుని యొక్క జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి ఎపిసోడ్ సహకారం కొరకు కృతజ్ఞతలు. కుటుంబాలను దీవించండి. వీరు ప్రతి సంవత్సరం మాకు సహకారంగా నిలుస్తున్నారు. వీరందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ దినం, ఈ మాసంలో చివరి దినం. ఈ మాసం ఎందరైతే ఎపిసోడ్స్ ఇచ్చి ప్రోత్సహించారో వారి కుటుంబాలకు ఒక ప్రత్యేక దీవెన వారు గుర్తెరుగునట్లు ప్రసాదించండి. ప్రభు, యేసయ్య పరిష్కారం టీవీ పరిచర్యలను మీరు ఆశీర్వదించారు. ఆర్థిక ఇబ్బందులలో సహితము మీరు కొనసాగింపజేస్తున్నారు. ఇది మీ మహాకృప ప్రభు, అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. రేపటి నుండి మార్పు నొందుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు మా ప్రేక్షకులు గుర్తెరుగునట్లు చేయమని మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యేసయ్య పరిష్కారం ప్రోగ్రామ్స్ వివరణ చెబుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఒక 2 నిమిషాల టైం దీని కొరకు తీసుకుంటాను, మన్నించండి. యేసయ్య పరిష్కారం 2001 డిసెంబర్ 18న ప్రారంభమై మీరిప్పుడు చూస్తున్న యాక్ట్ టీవీకి ముందస్తుగా హెచ్సివి యాక్ట్, అంతకంటే ముందస్తుగా హెచ్సివి డిజిటల్, అంతకంటే ముందస్తుగా హెచ్సివి అండ్ సిటీ కేబుల్, అంతకంటే ముందుగా సిటీ కేబుల్, వీటిల్లో ప్రసారం అయింది 16 దీర్ఘ సంవత్సరాలు. ఇప్పుడు 5660వ ప్రసంగం మనం ధ్యానం చేస్తున్నాం. 5000 ప్రసంగాలప్పటికే యేసయ్య పరిష్కారం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ హైయెస్ట్ ఎపిసోడ్స్ ఆన్ రిలీజియన్ అనే టీవీ కార్యక్రమం పేరిట నమోదైంది. పట్టా రావటానికి కొన్ని పత్రాలు రాతపూర్వకంగా సమర్పించాల్సింది ఉంది. ఆ ప్రక్రియలో ఉన్నా. ఇండియాలో ప్రతిష్టాత్మకమైనటువంటి రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఈ 2 రికార్డ్స్ ఇది సొంతం చేసుకుంది.
ఆసియా దేశాలు 56, ఒక ఫిలిప్పీన్స్ మినహా అన్ని అన్య దేశాలే ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించుకుంది. 108 దేశాల్లో ఉన్న గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీని కారణాన వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వారు యునెస్కో సంబంధిత యూకే బేస్డ్ యూనివర్సిటీ వారు వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసినందుకు గౌరవ డాక్టరేట్ ఈ కార్యక్రమానికి నిర్వాహకునిగా నాకు ఇచ్చినారు. అటువలనే ఇండియా థియలాజికల్ సెమినరీ వారు గౌరవ బైబిల్ డాక్టరేట్ ఇచ్చినారు, డాక్టర్ ఆఫ్ డివినిటీ. ఈ దీర్ఘకాల కొనసాగింపులో పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఆర్థిక పరంగా ఒకప్పుడు మనది ఒకటే టీవీ ఉండేది, ఇప్పుడు అనేకమైన 24 గంటల క్రైస్తవ ఛానల్స్. ఒకప్పుడు మన ఒక్క ఎపిసోడ్ వచ్చేది, ఇప్పుడు కొన్ని వందల ఎపిసోడ్స్, వందలాది, 100 లోపల కాదు, వందలాది ఎపిసోడ్స్ వస్తున్నాయి. సేవకులందరూ మీడియాను వినియోగించుకున్నారు, సంతోషం. ఆ నేపథ్యంలో కేబుల్స్ ఎక్కువ అవటం మరియు క్రిస్టియన్ ఛానల్స్ ఎక్కువ అవటం చేత ఆర్థిక మాంద్యం వచ్చేసింది. అంతేగాక నూతనంగా నేను ఒక ఎపిసోడ్ అలా ఇప్పుడు 6 ఎపిసోడ్స్ చేసే దిక్కుగా మనం ఎదిగాం. ఇది కాక మరొక 4 ఛానల్స్లో రిపీటెడ్ ప్రసారాలు ఇస్తున్నా, అంటే టోటల్ 10 ఛానల్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇవాళ. ఇది సెప్టెంబర్ 30 నాటికి ఇది స్టేటస్ వేసే పరిష్కారాన్ని. ఇన్ ఆల్ ద ఛానల్స్ 6,600 పైగా ఎపిసోడ్స్ ఇప్పటికి నిర్వహించి 10,000 ఎపిసోడ్స్ దిశగా గమ్యం పెట్టుకొని వాక్యాన్ని విస్తృతంగా ప్రజలకు అందిస్తూ వారి ఆత్మీయ మేలు కొరకు కృషి చేస్తూ పోతున్నాం. 2019 డిసెంబర్కు ముందే 10,000 ఎపిసోడ్స్ రీచ్ అయిపోతాం. దాని కొరకు ఇంకా కొన్ని నూతన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కీర్తనల గ్రంథం, ట్రెజర్స్ ఆఫ్ డేవిడ్, మహోన్నత గ్రంథం, అది ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో స్త్రీలు గురించి చెప్పాలని ఆశ ఉంది, ఒక స్పెషల్ ప్రోగ్రామ్. బైబిల్లో అన్నేముడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యత వివరించాలని ఉంది, అదొక కార్యక్రమం. ఈ 6 కాక ఈ యొక్క 3, 9. కనుక ఈ విధంగా ఒక 10 కార్యక్రమాలు అనగా రోజుకు ఒక 5 గంటల సేపు వాక్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఆరోగ్యం కొంచెం బాగున్న కాలంలోనే ఇవ్వాలనేది నా ఆకాంక్ష. దాని నిమిత్తం కొన్ని మార్పులు చేశాం. ఇవాళ తర్వాత రేపటి నుంచి ఈ వివరాలు చెప్పడానికి లేదు నాకు, అందుకని ఇది టర్నింగ్ పాయింట్, అందుకే చెబుతున్నాను. ఆ నేపథ్యంలో యాక్ట్ కేబుల్ నుండి మనం అక్టోబర్ మాసం 31వ తారీఖు తర్వాత నవంబర్కు ప్రభు చిత్తం అయితే కొనసాగుతాం, ఆర్థిక భారాన్ని బట్టి. మరియు ఛానల్ను మనకు అనుకూలమైన దిశగా వ్రాతపూర్వకంగా అడిగాం. అది ఇంకను ఒక నిర్ణయానికి రాని కారణంగా అక్టోబర్ 31 డెడ్ లైన్. ఈ లోపల ఈ కార్యక్రమాలు ఏ విధంగానూ అభ్యంతరం లేకోకుండా ఏం చేస్తున్నా అంటే ఎర్లీగా న్యూ టెస్టిమెంట్ ముగించగలిగితే ఇంకా క్రొత్త నిబంధన అపోస్తుల కార్యములు మొదలు ప్రకటన వరకు చెబితే 3వ పర్యాయం బైబిల్ పూర్తయిపోతుంది. అందుకని దాన్ని వేగవంతం చేయాలనుకున్నాం ఆ ప్రక్రియ. ఆ నేపథ్యంలో 9 నుండి 9:30 గంటల వరకు ఇప్పుడు వస్తున్న ఇదే వాక్య ధ్యానం హెవెన్ టీవీలో
రేపటి నుండి రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు యోహాను సువార్త ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, ఈ యోహాను సువార్త 1 గంట ఈ మాసం అంతా, అక్టోబర్ మాసం అంతా ధ్యానించి ఎర్లీగా న్యూ టెస్టిమెంట్ కంప్లీషన్ వైపు దిక్కుపెట్టాము. దానివలన జరిగేది ఏమిటంటే 4వ సైకిల్ ఆదికాండం ప్రారంభించడానికి త్వరగా అవకాశం దొరుకుతుంది. 4వ సైకిల్ అంటే 4వ పర్యాయం మళ్ళా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథ వాక్య ధ్యానం ప్రారంభించడానికి నాకు ఒక మంచి అవకాశం మళ్ళీ దొరకబోతాను. ఈ నేపథ్యాన వాక్యాన్ని పెంచుకుంటూ వెళ్ళటానికి, ప్రసారాలు పెంచుకుంటూ వెళ్ళటానికి, ప్రజలకు వాక్యాన్ని అందించి వారిలో గొప్ప ఆత్మీయ మేలు సమకూర్చడం కొరకు నేను కృషి చేస్తున్నాను. కనుక ఒక్కసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్తాను. మాకు ఉన్నటువంటి ఆర్థిక కన్స్ట్రైంట్స్ బట్టి దేవుడు వాటిని అలా అనుగ్రహించి ఈ విధంగా పరిచర్యలో స్వల్ప మార్పులకు ప్రభువు తన కృపనిచ్చారని నేను అనుకుంటాను. ఒక్కొక్క మజిలీ, ఒక్కొక్క కాలం, ఒక్కొక్క విధానం, వాటి ద్వారా సేవ గంభీరంగా జరగటం, శ్రమలలో సేవ విస్తరించటం ఈ నేపథ్యంలో చూస్తున్నాను నేను. ఆర్థిక శ్రమలో సేవ విస్తరించింది, ఆర్థిక సమృద్ధిలో సేవ స్వల్పంగా ఉంది. ఆర్థిక శ్రమలో ఉన్నాను నేను. గత 6 మాసాలుగా సేవ విస్తరించింది. ఐగుప్తులో ఇశ్రాయేలు శ్రమ పడిన కొలది ఎదిగిపోయారు సంఖ్యాపరంగా. అలా సంఖ్యాపరంగా ఎదిగే కృప దేవుడు మనకిచ్చాడు. ఇది నెలాఖరు రోజు కనుక ఈ వివరం మీకు చెప్పి వెళ్ళాలనేది నా ఆకాంక్ష. గుర్తుపెట్టుకోండి, కొన్ని కార్యక్రమాల మార్పులు, సమయాల మార్పులు చెబుతున్నాను, వినండి. ప్రతి సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం చెబుతున్నాను. ఇప్పటికీ 7-8 మాసాలుగా చెబుతున్నాం. 9వ అధ్యాయంలోనే ఉన్నాము. ఇంకా చాలా అద్భుతమైన ప్రసంగాలు. ఇప్పటికే 160-170 ప్రసంగాలు చేశాం. కనుక యోబు గ్రంథంతో పాటు ప్రభు చిత్తం అయితే యాజమాన్యం ఒప్పుకుండే మరొక ప్రసారం కూడా ఇవ్వాలని ఆశ ఉన్నది. రెండవది 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో ఇవాళ వరకు మనకు గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం అయింది. గత 6 మాసాలుగా అది కూడా ఒక 160 కార్యక్రమాలు పైగా వచ్చాయి. 20 రిపీట్స్, 15 రిపీట్స్ పడి ఉంటాయి. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇప్పటి వరకు 7 గంటలకు ఇవాళ రాత్రి వరకు ప్రసారం అయింది. దీన్ని మాకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, ఆర్థిక భారాలు మేము చెల్లించలేకపోవటం కారణంగా ప్రైమ్ టైం సహోదరులు టీవీ ఛానల్ వారు నష్టపోకుండా, వారికి ఆర్థిక నష్టం రాకుండా, మాకెట్లాగా నష్టం వచ్చేసింది. మేము శ్రమలో ఉన్నాం. మా వల్ల వాళ్ళు శ్రమ పడకుండా నా అభ్యర్థన మీద దాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మార్చాము. రేపటి నుండి గాడ్ ఆఫ్ ద బైబిల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమ సాక్షిలో ప్రసారం అవుతుంది. ప్రసారం అయితే ఆగదు, సమయం మార్పు అయింది. ఉదయం 11 గంటలకు అదే ప్రేమ సాక్షి టీవీలో బైబిల్ స్థలాలు చెబుతున్నాము. అది కొనసాగుతుంది యథావిధిగా. అంటే ప్రేమ సాక్షిలో 2 ప్రోగ్రామ్స్, ఉదయం 11కి, మధ్యాహ్నం 3 గంటలకు. అక్కడికి 2 కార్యక్రమాలు. బెయర్షెబా టీవీ రాత్రి 8:30కు క్రైస్తవ యువతీ యువకులకు ప్రసారం చేస్తున్నాం. క్రిస్టియన్ కెరియర్ అనే ప్రోగ్రాం, ఇది కొనసాగిస్తున్నాం. ఈ విధంగా మనం చూస్తుంటే ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీ విజన్లో బైబిల్ ప్రశ్నలు ధ్యానిస్తున్నాము. బైబిల్ ప్రశ్నలు ధ్యానిస్తున్నాము. సో రేపటి నుండి 7 కార్యక్రమాలు వెళతాయి.
ఇప్పటి వరకు 6 వెళ్ళాయి, రేపటి నుండి 7 వెళతాయి. ఆర్థిక స్థితి కారణంగా చేసిన మార్పుల వలన 7 కార్యక్రమాలు అయ్యాయి. ఒకసారి టైమింగ్ చెప్పేస్తాను, ముగించి నేను ప్రార్థన చేస్తాను. గుర్తుపెట్టుకోండి. సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, రాత్రి 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్లో యోహాను సువార్త, రాత్రి 9:30 గంటలకు హెవెన్ టీవీలో యోహాను సువార్త కొనసాగింపు, ఉదయం 11 గంటలకు ప్రేమసాక్షి టెలివిజన్లో బైబిల్ స్థలాలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమసాక్షి టెలివిజన్లో గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం అవుతాయి. ఇవి ప్రకటన, అతిపెద్ద ప్రకటన. ఈ 16 సంవత్సరాల్లో 13 నిమిషాలు వచ్చింది ఈ ప్రకటన. ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ యేసే పరిష్కారం. దేవుని చేతికి పరిచయం అప్పగించుకుంటూ ఆయన చిత్తమైతే చేస్తాం, మా వైఫల్యం అయితే ఆయన సరిచేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను అన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయం మొదలు 16వ అధ్యాయము ఉన్న వాక్య ఉపదేశాలలో దైవ ఆత్మను గూర్చినటువంటి వివరములు ఆయన చెప్పారు. 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాల్లో ఒక మాట అన్నారు ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు ఉన్నవి. యేసు తాను అప్పగించబడుతున్న రాత్రి పలుకుతున్న మాటలవి. ఇంకా కొన్ని గడియలలో అప్పగించబడి <24 అవర్స్లో చనిపోబోతున్నాడు ఆయన. <18 అవర్స్లో చనిపోబోతున్నాడు. ఇంకా 18 గంటల లోపట ఆయన ప్రాణం విడవనై ఉన్నాడు. కానీ ఆయన చెప్పవలసిన మాటలు ఇంకా ఉన్నాయట. కానీ అవే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తాడు. ఎందుకంటే నాకు టైం లేక కాదు, నాకు సమయం లేక కాదు, మీరు సహింపలేరు. ఇప్పుడు చెబితే మీరు సహింపలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఆయన తనంతట తాను బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. సువార్తలలో నేను చెప్పినటువంటి భవిష్యత్తు విషయాలు ఏవైతున్నాయో వాటిని ఆధారం చేసుకుని కొనసాగింపులో మరింత వివరణతో తెలియచేస్తూ అవి ఎట్లా ముగించబడబోతున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యముల మొదలు ప్రకటన వరకు చేయించబోతున్న రచనలలో ఉండబోతున్నాయని యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించి ఉండగానే చెప్పాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అను ఆత్మ, దైవత్రిత్వములోని 3వ వ్యక్తిగా ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు అను ఆ ఆత్మ విశ్వాసుల యొక్క అంతరంగాలలోనికి వచ్చి నివాసం చేయబోతున్నాడు. అది యేసు తన మరణ పునరుద్ధానాల తరువాత
పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు జరగబోతోందని ఎరిగి నేను చెప్పిన సంగతుల్లో నుండే తీసుకొని మీకు అనేక నూతన విషయాలు, భవిష్యత్ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. మీరు భయపడాల్సిన పని లేదు, మీరు దిగులు చెందాల్సింది లేదు. భౌతికంగా నేను మీ మధ్యన లేను అనే భావన మీలో నుండి తొలగిపోయి, నేను మీలో ఉన్నాను, మీతో ఉన్న నేను మీలో ఉన్నాననే ఆ గొప్ప నిరీక్షణ, ఆధారం, ఆనందం మీకు శాశ్వతంగా ఇవ్వటానికి పరిశుద్ధాత్మునిగా త్రిత్వదైవము మీ యందు నివాసం ఉండబోతున్నారు. అది కాన్సెప్ట్. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఈ నేపథ్యాన్న ఈ మాటలు చూస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను 3 మాటలు, 3 వ్యక్తుల ప్రత్యక్షత ఈ పదంలో, ఈ వచనంలో మనకు కనిపిస్తోంది. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. తండ్రి నా నామము అంటే కుమారుడు, పంపబడబోవు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదైవము అని మనం పలుకుదాము. 3 వ్యక్తులు ఏకమై ఏక వ్యక్తిగా ఉన్నటువంటి, ఏక వ్యక్తిత్వంగా ఉన్నటువంటి దైవం. ఎందుకు త్రిత్వ ప్రత్యక్షత ఉన్నది? జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఉన్నది? సత్యమునకు ఆధారమేమి? సత్యమునకు రుజువు ఏమి? సాక్ష్యం. కనుక సాక్ష్యం ఎప్పుడు? 4వ వ్యక్తి ఉన్నప్పుడు. సాక్ష్యం ఇవ్వవలసినది 3 ఉండాలి. సాక్ష్యానికి ఆధారం 3 ఉండాలి. వినేవాడు ఒకడు ఉండాలి. కనుక మానవులకు దేవుడు తనను కనపరుచుకున్నప్పుడు తాను దేవుడను అని చెప్పటానికి, ఆ సత్య ప్రత్యక్షత మానవులకు ఇవ్వటానికి తాము 3 వ్యక్తులుగున్నాడు. ఏకమై ఉన్నాడు, ఏక వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. 3 వ్యక్తులుగా ప్రత్యక్షతను ఇచ్చాడు. ఎందుకో చెబుతానండి. ఒక సత్యము 2 లేక 3 సాక్షుల నోట స్థిరపరచబడాలి. మినిమం 2, మాక్సిమం 3. ఇప్పుడు నేను కారుపాటి శాంతిసాగర్, నన్ను ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నేను చెప్పుకున్నా, ఐ యామ్ శాంతిసాగర్. నేను విట్నెస్ ఇచ్చా మీకు, ఐ యామ్ శాంతిసాగర్. నన్ను ఇంకొక ఆయన ఎస్ హీ ఈజ్ శాంతిసాగర్ అన్నాడు. అవును ఈయనే శాంతిసాగర్ అన్నాడు. మేమిద్దరం కూడా బలుక్కుని అబద్ధం ఆడితే చెల్లదు ఒక సాక్ష్యం. కాబట్టి మరొక ఆయన అవును వీరు చెప్పుచున్నది వాస్తవం, ఈయన శాంతిసాగర్ అని ఈయన చెప్పుచున్నది ధృవీకరిస్తున్నాను అన్నాడు. అక్కడికి 3 అయ్యారు. నేనిచ్చిన సాక్ష్యం నా గూర్చి, నా సాక్ష్యాన్ని బలపరుస్తూ మరొకరు చెప్పినటువంటి మాట, దానిని స్థిరపరుస్తూ 3వ వ్యక్తి చెప్పిన మాట నేను శాంతిసాగర్ అని రుజువయ్యింది. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు నేను తండ్రిని అని చెబితే, కుమారుడైన దేవుడు అవును ఈయన తండ్రి అని చెబితే, పరిశుద్ధాత్మ దేవుడు అవును యేసు చెప్పినట్లు ఈయనే తండ్రి అని సాక్ష్యం ఇచ్చుట. కాబట్టి మానవులకు దేవుణ్ణి కనపరిచే ప్రక్రియలో, ఆ ప్రక్రియలో త్రిత్వము 3 వ్యక్తులు ఏకమై ఉన్నారు. వీరు ఒకే వ్యక్తిత్వం, ఒకే మనస్తత్వం, ఒకే స్వభావం, ఒకే స్వరూపం కలిగిన వారు. కనుక
వీరు సమానమైనటువంటి వారుగా ఉన్నారు. వీరు ఏకకాలములో ఉన్నవారై ఉన్నారు. వీరు ఏక విధముగా ఉన్నవారై ఉన్నారు. వీరు ఏకమై ఉన్నవారుగా ఉన్నారు. వీరు ఏకమై ఉండి వ్యక్తిగతముగా వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఇదే త్రిత్వ మర్మం. దీన్ని పెద్ద గొప్పగా ఏం చెప్పక్కర్లేదు, కలిపే చెప్పచ్చు. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఇట్స్ నాట్ ద మిస్టరీ నౌ. దట్ మీన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్ descended on the disciples. పరిశుద్ధాత్ముడు దిగొచ్చినాక, క్రీస్తు ప్రత్యక్షమైన తరువాత దేవుడు త్రిత్వము అనేటువంటి ప్రత్యేకమైన రుజువు బైబిల్ గ్రంథం తెలియజేస్తాను, మనుషులందరికీ చెబుతాను. కనుక తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త విషయాలు చెప్పటంలా, యేసు చెప్పిన విషయాలను విశదపరుస్తూ మరిన్ని సత్యాలు తెలియచేస్తున్నాడు. యేసు చెప్పిన సత్యాలు విశదపరుస్తూ మరింత వివరణలు తెలియచేస్తూ బలపరుస్తాడు. కనుక తండ్రి యొక్క మాటలు యేసు వచిస్తున్నాడు, యేసు యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు విశదపరుస్తున్నాడు. దాని అర్థాన్ని గ్రహించే శక్తి విశ్వాసులకు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేర్పిస్తున్నాడు బోధకుడు. రక్షకుడైన క్రీస్తును గూర్చిన అవగాహనలో ఆయన స్వారూప్యానికి మనము మారటానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఉంటున్నాడు. లోకాన్ని గుర్చి, తీర్పును గుర్చి, పాపమును గుర్చి మనలను ఒప్పింపచేసి క్రీస్తు చెంతకు నడిపించి క్రీస్తు రక్తములో మనలను పరిశుద్ధులగునట్లుగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రీజనరేషన్ ఇన్ స్పిరిట్ అనుగ్రహించువాడే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి దేవుడని, కుమారుడు దేవుడని తాను సాక్ష్యమిస్తూ ఒప్పింప చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన ఒక వ్యక్తిగా, ఆయన శక్తి కలిగిన వానిగా తన కార్యములను దేవుని చెంత ఉండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనే మనలో అంతరంగములో నివసిస్తూ మనలను నడిపిస్తూ మనలను సిద్ధం చేస్తున్నాడు. ప్రభువు రాకడ కొరకు మనలను సిద్ధం చేస్తున్నాడు. ప్రార్థన, వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన తల్లిగారు లక్ష్మీ సామ్రాజ్యం గారు మరియు వారి యొక్క కుమారులు కనక పూర్ణచంద్రరాజు గారు, దామోదర చౌదరి గారు, కీర్తిశేషులు గారపాటి అచ్యుత్ మాణిక్యాలరావు గారి జ్ఞాపకార్థం ఇచ్చారు. కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, ప్రసారం చేసిన వారిని ఆశీర్వదించము. రేపటి నుండి 7 కార్యక్రమాలు వెళ్ళాలి, కృప చూపించండి. మరలా ఇంకా 9-10 కార్యక్రమాలు వెళ్ళాలి, సహాయం చేయండి. ఆర్థిక లోటు పోడ్చండి, మమ్మను లేవనెత్తండి. ఈ టర్న్ ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు. ఒకవేళ నా అవివేకమైతే నన్ను మన్నించి పరిస్థితులు సరిచేయండి. యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.